హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల వేముల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే ఇరాన్లో ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలకు జీవించడం చాలా కష్టమైంది. చాలా కుటుంబాలు నాసిరకం బియ్యం, బంగాళదుంపలు, బ్రెడ్తోనే రోజులు గడపాల్సి వస్తుంది. దీనికి తోడు ప్రజల దుస్తులు, ప్రవర్తన, జీవనశైలి వరకు ప్రభుత్వం కఠినమైన నియమాలు పెట్టింది. ఈ నియంత్రణలపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర కోపం పెరుగుతుంది. మరి ఈ పరిస్థితుల కారణంగా ఇరాన్ అంతటా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కానీ ప్రభుత్వం నిరసనకారులను ఉగ్రవాదులు, విదేశీ ఏజెంట్లు అంటూ ఆరోపిస్తుంది. అంతేకాదు సైన్యం రంగంలోకి దింపి నిరసనలను అణచివేస్తుంది కూడా. ఇప్పటి వరకు 500 మందికి పైగా చనిపోయారని సమాచారం. అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని స్థానిక మీడియా చెప్తూనే ఉంది. ఇరాన్లో ఇది కొత్త సమస్య కాదు. 1979కి ముందు షా పహ్లావి పాలనలో కూడా ప్రజలకు స్వేచ్ఛ లేదు. దానికి వ్యతిరేకంగా ప్రజలు విప్లవం చేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మతపరమైన నాయకులు కూడా ప్రజల జీవితాలను కట్టడి చేశారు. అప్పటి నుంచి ఇరాన్ ప్రజలు నిజమైన స్వేచ్ఛను చూడలేకపోతున్నారు. అయితే ఇరాన్ ఆర్థిక పరిస్థితి ఎంత చెడిపోయిందంటే ఒకప్పుడు $1 విలువ 70 రియాళ్ళు. కానీ ఇప్పుడు $1 విలువ దాదాపు 14 లక్షల రియాలు. అంటే ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసరాలు సామాన్యుడికి అందని దూరంలోకి వెళ్ళాయి. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాశ్చాత్య సంస్కృతిని విమర్శించే పాలకుల పిల్లలు మాత్రం అమెరికా, యూరప్ దేశాల్లో ఆడంబరంగా జీవిస్తున్నారు. ఈ అసమానతే ప్రజల ఆగ్రహానికి ప్రధాన కారణం. ఇదే సమయంలో పశ్చిమాసియాలో ఇరాన్ శక్తి తగ్గుతుంది. సిరియా పరిస్థితులు, ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధం, తిరుగుబాటు గ్రూపుల బలహీనత ఇవన్నీ ఇరాన్ను బాగా దెబ్బతీశాయి. అయితే ఇప్పుడు అమెరికాతో యుద్ధం జరిగితే పరిస్థితి ఇంకా భయంకరంగా మారుతుంది. ఇరాన్ హోర్ముజ్ సముద్ర మార్గాన్ని మూసేస్తే ప్రపంచ చమురు సరఫరాకు పెద్ద దెబ్బ పడుతుంది. దీంతో భారత్తో పాటు చాలా దేశాలు సమస్యలు ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. ఇప్పటికే ప్రపంచం ఎన్నో యుద్ధాలతో అలసిపోయింది. మరి ఇలాంటి సమయంలో మరో యుద్ధం ఎవరికి మేలు చేయదు. ఇరాన్ ప్రభుత్వం ప్రజల మాట వినాలి. బలవంతం కాకుండా చర్చల మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. శాంతియుత పరిష్కారమే అందరికీ మంచిది. మరి ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే, సెలవు.